అంటే నేను ఒక్కటే చెప్తున్నాను బ్రదర్, మాగంటి సునీత గారి దగ్గర, అదే విధంగా నవీన్ యాదవ్ దగ్గర ఈ మైకు తీసుకొని పోయి మూతికాడ పెట్టండి. తెలంగాణ షామిలా అడిగాడని చెప్పండి. ఏ ప్రజా సమస్య పైన వాళ్ళకి అవగాహన ఉన్నది. ఈ రాష్ట్రంలో మైనారిటీల పైన, దళితుల పైన, ముస్లిమ్స్ పైన, హిందువుల పైన అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, మంచినీళ్ళ రేటు పెరిగింది. ఇటువంటి అమ్మలు ఒక్కలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక, ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. రైతులు ఒక పక్కన పండినటువంటి పంటని ప్రభుత్వాలు కొంటలేదు, వరదలు వచ్చి పంట మొత్తం కొట్టుకుపోతుంది. తాడిపత్రులు లేని వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్పేసి నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపైన వీళ్ళకి ఏమైనా అవగాహన ఉన్నదా? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డి భజన చేస్తాడు, నవీన్ యాదవ్. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఫామ్ హౌస్ పాలన అయిపోతే మాగంటి సునీతకు ప్రజా సమస్యల పైన కొట్లాడడం తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతోని కొట్లాడే ఏకైక వ్యక్తులు మేమే. మా పార్టీనే ఎప్పటి నుంచో కొట్లాడుతూ ఉంది. పార్లమెంట్లో మా సార్ తిరుమలరావు గారు కొట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ బహుజన మేధావి, ఎప్పటి నుంచో బహుజన వర్గాల కోసం పనిచేసేటువంటి నాయకుడు డాక్టర్ చిలకర సీనన్న గారు నిరంతరం కొట్లాడుతూ ఉన్నారు. మా టీము, మా పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరం మేము ప్రజల కోసం కొట్లాడే వాళ్ళం. వాళ్ళందరూ ఈరోజు మా పార్టీ నన్ను బలపరిచింది కాబట్టి నన్ను గెలిపించండి. మీ అందరి తరపున నేను అసెంబ్లీలో కొట్లాడతా.